హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఓవైపున కూటమి ప్రభుత్వం సెలబ్రేషన్స్ చేసుకుంటుంది, ఏడాది సంబరాలు. ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ఏడాదిలో మీ అందరి కష్టాలు తీర్చాం, భవిష్యత్తుకి ఒక మార్గనిర్దేశనం చేశాం, రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి బయటికి తెచ్చాం, ఊపిరి పీల్చుకునేలా చేశాం అని చెప్పుకొస్తున్నారు. రెండో వైపున జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. ఇది ఒకవైపు చర్చకు వస్తుంటే, మరొక వైపు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఆంధ్ర రెండు చోట్ల కూడా పార్టీకి సంబంధించిన విధేయ నాయకులు మొట్టమొదటి నుండి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి అధ్యక్ష స్థానాలు ఇవ్వడం ద్వారా తనదైనటువంటి ఒక కొత్త ముద్ర వేసింది. అయితే దీన్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. రామచంద్రరావుని తీసుకురావడం ద్వారా బీఆర్ఎస్కి అనుకూలంగా చేశారని, లేకపోతే కాంగ్రెస్కి అనుకూలంగా చేశారని ఒకవైపు తెలంగాణలో వివాదం నడుస్తుంటే, ఆంధ్రప్రదేశ్లో మాధవ్ని తీసుకురావడం అన్నటువంటి కాన్సెప్ట్ మీద అక్కడంత కాంట్రవర్సీ లేదు. కాకపోతే ముందుకు ఎలా తీసుకెళ్తారు భారతీయ జనతా పార్టీని, ఈ సంకేతాలు ఏమిచ్చింది బీజేపీ అధిష్టానం? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లక్ష్మణ్, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే. ముందుగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నియామకాన్ని, మాధవ్ నియామకాన్ని ఎలా చూడాలి? అంటే ఇక్కడ బీజేపీ ఎదగాలని అనుకున్నప్పుడు ఇతర పార్టీల నుంచి కూడా నాయకులను తీసుకొచ్చారు. ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం వలన పెద్ద పెద్ద పదవులు, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి, అవి ఏమైపోతుందంటే గ్రూపీజాలు ఏర్పడుతుంది. అంటే ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి ఆయన అందరినీ కలుపుకొని పోవాలా అనేటువంటిది ఒకటి. రెండోది బీజేపీ యొక్క సిద్ధాంతాన్ని వంట పట్టించుకోవాలి. ఈ రెండు జరగటం కావాలి వాళ్ళ దగ్గర. దానివల్ల ఏమైపోతుంది, గ్రూపిజం ఏర్పడుతుంది. గ్రూపిజం ఏర్పడడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఒక పార్టీకి లాయల్టీగా ఉన్నటువంటి వ్యక్తికి పార్టీని నడిపించేటువంటి శక్తి లేకపోయినా కూడా పార్టీ అధిష్టానం చెప్పినట్టు చేసే విధంగా ఉండే ఆయన సీట్లో కూర్చోబెట్టగలిగితే ఈ గ్రూపిజాలు ఉండవు, క్వశ్చన్ చేయడానికి ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది వచ్చారు, తెలుగుదేశం నుంచి కొంతమంది వచ్చారు అనుకో. తెలుగుదేశం ఆయనకి అధ్యక్ష పదవికి కూర్చోబెట్టి కాంగ్రెస్ వాళ్ళు గ్రూప్ పెడతారు, వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చి వాళ్ళకి వస్తుంది. అలాంటి పరిస్థితులు కాకుండా ఖచ్చితంగా మన పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు, ఓ మోస్తరు జనంలోకి వెళ్ళినటువంటి నాయకులు, మరి జనం గుర్తించలేని నాయకులు కాకుండా జనం గుర్తించేటువంటి నాయకులు ఎవరు అనే దాని మీద ఈసారి రెండు రాష్ట్రాల్లో ఒకే నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ ఒక రాష్ట్రంలో మళ్ళీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తే, రెండు తెలుగు రాష్ట్రాలు కాబట్టి చూడండి అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇవ్వలేదు, ఇదేదో రాజకీయం నడిచింది, ఇదేదో గురుపుటాన్ని నడిచింది, ఇదేదో ఫైనల్ చేసుకున్నారు, ఢిల్లీకి వెళ్ళని మాట్లాడతారు. కాబట్టి ఇష్టం లేకపోయినా కూడా రెండు చోట్ల కూడా పార్టీని నమ్ముకున్నటువంటి సీనియర్లకి అవకాశాలు ఇచ్చారు. దానివల్ల ఏంటి, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ మాట్లాడుకున్నప్పుడు ఏమైపోతుందంటే, ఎన్ని చెప్పినా కూడా ఇవాళ కూటమి ప్రభుత్వంలో నిన్న మనము చూశాం. అంటే ఆయన పదవి స్వీకార కార్యక్రమంలో జరిగినప్పుడు విష్ణుకుమార్ రాజు ఈ పంచాయతీ ఏంటయ్యా, దేశంలోనే అధికారంలో ఉన్నాము, మన అధికారంతోనే బీజేపీ యొక్క సపోర్టుతోనే ఇక్కడ ప్రభుత్వం నడుస్తున్నది, సంఖ్యలో తేడా ఉండొచ్చు కానీ మనకు 5% ఏంది, 5% పోస్టులు ఇస్తాము అనేటువంటిది అసభ్యకరంగా ఉంది, ఇది పద్ధతి కాదు అనేటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడాడు. అంటే సంవత్సరం నుంచి మాట్లాడలేదు వాళ్ళు, ఇప్పుడు మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడంటే, ఈ సంవత్సరం నుంచి బీజేపీ వాళ్ళు ఎలా నలిగిపోయారో కూటమి ప్రభుత్వంలో పార్టీ ఒక ఇంచు కూడా పైకి రావడానికి వీలు లేని విధంగా వాళ్ళు అనుభవించారు. కాబట్టి ఆ మాట బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఎవరైతే వచ్చారో మాధవుడు, ఈయన ఖచ్చితంగా కేంద్రం యొక్క కనుసన్నల్లోనే పనిచేస్తాడు. అతను కాస్త స్లోనే
ఇప్పుడు నాకు నాకు బాగా పరిచయం, నాకున్న అవగాహన మేరకు అతను ఫాస్ట్‌గా ఏది ఉండదు. అంటే మాట్లాడడంలో కఠినత్వం ఉండదు. చర్యలు తీసుకునే విషయంలో గాని కూడా చాలా స్లోగా వెళ్తాడు. స్లోగా పెర్ఫార్మెన్స్ ఉంటదనుకున్నాను. కానీ ఎలా నడిపించాలి అన్నది ఇవాళ బాధ్యత కేంద్రం తీసుకొని చేయగలుగుతుంది అని నేను అనుకుంటున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఏమైపోతుందంటే, ఇప్పటికే అనేక రకాలుగా క బీజేపీ కార్యకర్తలు, కొంతమంది నాయకులు, బాగా పనిచేసినట్టు వాళ్ళు ఏమైపోతుందంటే, తెలుగుదేశం వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు. ఇప్పుడు గౌరవమన్నా ఇవ్వాలి. పదవులు ఇవ్వకపోయినా గౌరవమన్నా ఉండాలి. ఆ గౌరవం కూడా ఉండటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోస్తరు నాయకుడు ఎమ్మెల్యేలు పక్కన పెట్టండి. బీజేపీలో ఒక రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యదర్శో, వైస్ ప్రెసిడెంటో సీఎం సీఎం పేసీలోకి వెళ్ళమని చూద్దాం. దే నెవర్ అలౌడ్. సీఎం పక్కన పెడతాం. సీఎం పేసీలోకి పోయి అక్కడ ఉన్న సెక్రటరీలు నలుగురు, ఐదుగురులో ఉంటే, అయ్యా మాకు ఈ సమస్య ఉంది, పెండింగ్ ఉంది సీఎం ఆఫీస్‌లో అని చెప్పడానికి కూడా వాళ్ళు పైనుంచి రమ్మంటే గాని వీళ్ళు కింది నుంచి పోవడానికి లేదు. సెక్యూరిటీలు ఆపేస్తారు. వాళ్ళు ఇప్పుడు వీలు కాదని చెప్పండి అంటారు. వీళ్ళు అంటే వీళ్ళ అనుభవంలో వీళ్ళకి కనీస గౌరవం కూడా అందటం లేదు మనకి ఈ ప్రభుత్వంలో అన్నది చాలా మంది అభిప్రాయం. అది ఎవరో ఒకరో ఇద్దరు ఇప్పుడు వాళ్ళ కమ్యూనిటీ పరంగా ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉంటే ఉండొచ్చు. ఇతరులకు లభించడం లేదు. పదవులో ఏమీ లేవు. ఏదో నామకా వస్తీ ఒకటో రెండో. ఇప్పుడు ఒక ఆయనకి ఏదో పదవి ఇచ్చారంట. అది ఆ పదవి మామూలుగా అయితే 65 సంవత్సరాలు నిండిన తర్వాత ఆ పదవిలో ఉండడానికి అవకాశం లేదు. అతనికి 8 నెలలే గడువు ఉంది బీజేపీ అతనికి. అదేదో ఎస్టీ కారు ఏదో ఎస్టీనో ఎస్సీ కారు ఏదో చెప్పారు. 8 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు పెట్టుకోవాలి. మళ్ళీ వీళ్ళకి ఇస్తారా? మళ్ళీ వేరే వాళ్ళని పెట్టుకుంటారా? ఎందుకు ఇచ్చారు 8 నెలలు? డేట్ ఆఫ్ బర్త్ ఒకటి చూసి 8 నెలలు ఏం పదవి అది? ఇట్లా ఏంటంటే ఒక ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కోఆర్డినేషన్ లేదు. ఆమె మేడం కూడా పురంధేశ్వర కూడా ఈ పార్టీ తరఫున ఫైట్ చేయాల్సి వస్తుంది ఒక్కోసారి. ఇప్పుడు ఫలానా వ్యక్తి మన పార్టీ నమ్మకంతో ఉన్నాడు, సిన్సియర్‌గా పనిచేశాడు, ఆయనకి ఏదైనా పదవి ఇవ్వాలని అంటే వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని ఆయనకి పదవి కావాలా అనేటువంటిది గట్టిగా చెప్పి ఇప్పించేటువంటి బాధ్యత అధ్యక్షురాలుగా ఆమె చేయాలి. చేయలేదు. మంత్రి ఉన్నారు కోని సత్యకుమార్ యాదవ్. ఆయనైనా చొరవ తీసుకొని చేయాలా? ఆయన చేయటం లేదు. ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఎలా ఎదుగుతుంది? కాబట్టి ఏంటంటే కొంత సెటరేట్ చేయాలి. రెండోది ఏంటంటే మళ్ళీ ఇక్కడ కులాల వారీగా రెడ్డి పార్టీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గము, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే పార్టీలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గాలు, వీళ్ళు ఎవరికి వాళ్ళు గిరిగీసుకొని కూర్చొని పనులు చేస్తున్నారు. అది చాలా పార్టీకి నష్టం. పార్టీ ఎదగదు. పార్టీ ఎదిగే అవకాశమే ఉండదు. అందువల్ల ఇప్పుడు అందరూ కలిసి పని చేసుకుంటారు. మరి ఇంకొక ఆయన తీసుకొచ్చి అలాగే పార్టీలో సీనియర్‌గా ఉండే ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఇది ఏ ఇబ్బంది ఉండదు అనేటువంటిది కోఆర్డినేషన్ ఈజీగా ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. అదే పాలసీ తెలంగాణలో కూడా పాటించారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ ఏం జరగబోతుంది రేపొద్దున అంటే, ఇక వాళ్ళ అధిష్టానం ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తారో దాన్ని తూచా తప్పకుండా పాటించే పరిస్థితి అక్కడ వచ్చింది. ఖచ్చితంగా మానవ చేస్తాడు. లాయల్టీగా ఉంటాడు. మిగతా వాళ్ళు ఏమైపోయిందంటే, ఇప్పుడు ఒక పార్టీ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయనే వచ్చాడు, పార్టీలో చేరాడు. ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి. ఆయన రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు టికెట్ ఇచ్చారు. రాజంపేట పార్లమెంటు ఓడిపోయారు. వచ్చి కూడా చాలా కాలం అయింది. ఆయన ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు నాకు అసలు బీజేపీ పార్టీ విధానాలు నాకే వంట పట్టడం లేదు. ఏ నిమిషంలో ఎవరు ఏ నిర్ణయాలు తీసుకుంటారో, ఢిల్లీ వాళ్ళు ఏం తీసుకుంటారో, వాళ్ళు ఎలాంటి నెట్వర్క్ వాళ్ళ దగ్గర ఉందో, ఎలాంటి సమాజం తెప్పించుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదంటుంటారు. ఇంకేం చెప్పాలి మనం చెప్పండి. వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు
పోటీ చేశావు, మాజీ ముఖ్యమంత్రి అందరితో వెళ్తున్నావు, ఢిల్లీ వెళ్తున్నాడు. ఎలా పని చేస్తుంది ఈ పార్టీ దేశవ్యాప్తంగా? మరి దేశవ్యాప్తంగా ఇంత మంచి పేరు తెచ్చుకొని 3 సార్లు అధికారంలోకి వచ్చి ఈ ఈ నెక్స్ట్ కూడా అసలు మేమే అనేటువంటి పద్ధతిలో ఉన్నారు. కాంగ్రెస్ వచ్చే అవకాశం లేని ఉద్దేశం. పార్టీ మాకు అవగాహనలోకి రాలేదు ఇంకా అంటే ఏం చెప్తాం మనం దానికి? అది వాళ్ళ యొక్క నాలెడ్జ్. అలా ఉంటుంది. అలాగే కోఆర్డినేషన్ విషయంలో కూడా ఇక్కడ ఇక్కడ పార్టీ అధ్యక్షుడు ఎవరున్నా కూడా చాలా ఇంపార్టెంట్ పోస్ట్. పార్టీ అభివృద్ధి చెందాలన్నా, పార్టీ కార్యకర్తలు నిరుత్సాహం పడకుండా చేయాలన్నా, ఏదో కమ్యూనికేషన్ గ్యాప్లు వస్తాయి. ఎవరు ఏంటంటే రూమర్స్ తీసుకొస్తారు. ఆ రూమర్స్ అన్ని ఎప్పటికప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడుతూ పిలిపించుకొని ఫోన్లో మాట్లాడి ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వెళ్తే పార్టీ ఎదుగుతుంది. ఒక మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు ఒకరికి. ఇప్పుడు అవి ఉన్నాయి బాగా. ఈ సంవత్సర కాలంలో అధికారం రావటం వల్ల ఇంకా ఎక్కువయ్యాయి. ఎందుకంటే ఆయనకు పనులు అవుతున్నాయి, నాకు కాలేదు. ఈయనకు పనులు అవుతున్నాయి, నాకు కాలేదు. అలాగే ఆయన మనిషికి ఫాలోవర్కి పార్టీలో కొత్తగా వచ్చినటువంటి వ్యక్తికి పోస్ట్ ఇచ్చారు. అతనికి అనుభవమే లేదు. నిన్నగాక మన పార్టీలో చేరాడు, ఆయన జిల్లా అధ్యక్షుడు చేశారు. ఇట్లాంటివి విమర్శలు ఉన్నాయి. దీనివల్ల పార్టీ ఎదగలేదు. ఈ సంవత్సరం కాలంలో నా అభిప్రాయం అయితే పార్టీ జీరో, ఏమి ఎదగలేదు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు వస్తే గెలిచే పరిస్థితులు కూడా ఏం కనపడలేదు. వీళ్ళకు ఎన్ని సీట్లు కేటాయిస్తారో అది కూడా మళ్ళీ తెలుగుదేశము తర్వాత జనసేన వాళ్ళు గట్టిగా పనిచేస్తే తప్ప ఈ నెట్వర్క్ కూడా పెరగలేదు. ఇప్పుడు ఉన్న పలంగా సపోజ్ ఇప్పుడు ఇంతకాలం అయింది పార్టీ వచ్చి 40 సంవత్సరాలు. ఇక్కడ రాష్ట్రం విడిపోయింది. 175 సీట్లలో మేము పోటీ చేస్తాం బీజేపీ తరఫున అని అభ్యర్థులేది ఈ పార్టీకి నిర్మాణం అయి ఉండాలి కదా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నువ్వు దగ్గరికి తీసినా కూడా స్టూడెంట్ దగ్గర నుంచి లేదా యువకుడు దగ్గర నుంచి ఒక్కొక్క నియోజకవర్గంలో నాయకులు 2-3 సెలెక్ట్ చేసుకొని వాళ్ళు తయారు చేస్తే 40 సంవత్సరాలు దాటిపోయిన పార్టీ వచ్చి వాళ్ళకి వాళ్ళకి 25-30 సంవత్సరాలు వచ్చి వాడు నాయకులు అయి ఉండాలి, అక్కడ తయారై ఉండాలి కదా నియోజకవర్గాల్లో. నేను పోటీ చేస్తానని డబ్బులు పక్కన పెట్టాడు. ఇవాళ పార్టీకి డబ్బులతో ఏం సమస్య లేదు. అతనికి నేను పోటీ చేశాను ధైర్యము, జనంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నము, ఏదైనా ఇష్యూ వస్తే మాట్లాడే వాటి ఇవన్నీ కావాలి. ఎందుకు తయారు చేయలేకపోయారు? మరి ఎందుకు 0.8, 0.2 వరకే పరిమితం అయింది ఓటర్ సంఖ్య? ఎందుకు అంటే తెలుగుదేశంతో పొత్తు జరగటం వలన అన్నది జగమెరిగిన సత్యం. పొత్తు వలన నష్టపోతున్నాము అని. కొన్ని పొత్తు వదలకుండా సొంతంగా ఎదిగి ఏదైనా చేయండి అంటే మళ్ళీ గత ఎన్నికల్లో చూసాము. గత ఎన్నికల్లో కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైనప్పుడు 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పొత్తు పెట్టుకోమని అడిగారు. ఆయన పెట్టుకున్నాడు. తెలుగుదేశం అప్పుడే పొత్తు వదిలేసి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. ఇంకా వెళ్ళారు. ఏం చేయగలిగినారు? ఏం చేయలేకపోయారు కదా. అందువలన ఇక్కడ ఇన్ని సంవత్సరాలైనా ఏం చేయలేదు. ఇప్పుడు ఏదైనా చేస్తారా అంటే మీరు అన్నట్టు మరి ఆయన చేయగలుగుతాడా? ఆయన సౌమ్యుడు కదా. పార్టీ ఇప్పుడుండే కాలమాన పరిస్థితుల్లో దూసుకుపోయే వాళ్ళు కావాలా అంటే కరెక్టే. అది మరి ఎలా సమన్వయం చేపించి పార్టీని ముందుకు తీసుకెళ్తారు? 2 కూటమిలో ఉన్నారు. ఇప్పుడు ఇండిపెండెంట్గా అంటే నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఒక చోట బలమైనటువంటి బీజేపీ అభ్యర్థి తయారైనా కూడా అక్కడ తెలుగుదేశం అభ్యర్థి ఇంకా బలమైన వాడు ఉన్నాడనో లేకపోతే ఇంకొక కులపైన కారణంలో మేము ఆ సిటీ అన్న అనే పద్ధతి మన నడిచింది. మళ్ళీ కూడా నడుస్తుంది. మళ్ళీ కూటమి కంటిన్యూ అయ్యి ఇంకా అప్పుడు పార్టీ ఎలా ఎదుగుతుంది? ఈ విషయంలో ఏం చేస్తారనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే రాజకీయ పరిణామాలు ఏమైనా మారుతాయా రాబోయేటువంటి కాలంలో? ఇప్పుడు అందరూ అనుకుంటుంది ఏంటంటే అయిపోయి లోకేష్ గారు వచ్చేస్తారు ముఖ్యమంత్రిగా. ముందు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయబోతున్నారు. తర్వాత వచ్చేస్తాడు ముఖ్యమంత్రిగా. వచ్చేస్తే రాజకీయాలు మారుతాయి అంటుంది. మరి ఆయన ఒకవేళ ఆయన వచ్చాడు అనుకుందాం ఈ సంవత్సరం కాబట్టి నెక్స్ట్ సంవత్సరం ఆయన పరిపాలన ఎలా ఉంటుంది? ఆయన పరిపాలనలో వీళ్ళు సర్దుబాటు చేసుకోగలుగుతారా? ఆయన వల్ల ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు? ప్రాక్టికల్గా ఎవరికి వాళ్ళకి తెలుసు ఏమి ఇబ్బందులు పడుతున్నారు అని. ఇవన్నీ అప్పుడు ఎలా ఉంటాయి? మరి పొత్తు కంటిన్యూ అవుతుందా కాదా?
మరి జనసేన పరిస్థితి ఏంటి అనేది మనం ఇప్పుడైతే చెప్పలేము. కానీ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎందుకంటే పార్టీలో సీనియర్‌గా ఉండేవాళ్ళని, కాస్త సంఘ భావాలు ఉండేటువంటి వాళ్ళని పెట్టాలనుకున్నారు. 2 చోట్ల వాళ్ళని పెట్టారు. రైట్. ఇక్కడ మామూలుగా చంద్రబాబు గారి పట్ల విధేయులుగా ఉండేటటువంటి విష్ణుకుమార్ రెడ్డి, ఇదే విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డి వాస్తవంగా తెలుగుదేశానికి బాగా ఫేవరబుల్గా ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఈ 5% ఏంటి అనేటటువంటి పాయింట్ లేదా మనకి సరైనటువంటి రెస్పాన్స్ రాలేదంటాం. వీళ్ళు ఇంతకాలం పురంధేశ్వరి గారికి చెప్పలేదా? పురంధేశ్వరి గారికి చెప్పడం అయితే వృధా అని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడు మాధవ్ అయితే బెటర్ అని చెప్తున్నారా? లేదంటే మేము అట్లా పార్టీ చంద్రబాబు గారికి విధేయులం కాదు అని చెప్పడం కోసం ఈ మాట మాట్లాడినట్టు అనుకోవాలా? లేదా వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగితే వాళ్ళు చెప్పిన వాళ్ళకి పని జరగకపోతే ఈ మాట మాట్లాడారనుకోవాలా? అలా పని వాళ్ళు చెప్పిన పని జరగలేదు, అందుకనే మాట్లాడుతుంటారు. ఇక్కడ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది అనుకూలంగా ఉంటారు, చంద్రబాబుకి అనుకూలంగా ఉంటారు. అవన్నీ ఇంకా నడిచే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకంటే రాష్ట్ర కమిటీ కూడా కేంద్రమే నిర్ణయించి ఎవరికి ఏ పదవులు ఇవ్వాలో రాష్ట్ర కమిటీలో వాళ్ళకి ఇవ్వబోతున్నారు. 10 రోజులు టైం ఇస్తుంటారు. అంటే ఉపాధ్యక్షులు ఎవరు, జనరల్ సెక్రటరీ ఎవరు, సెక్రటరీ ఎవరు, ఏంటి అన్నది అక్కడ మనకు ఆ బ్యాలెన్స్ తెలిసిపోతుంది ఆ కమిటీ వచ్చినప్పుడు. ఒకటి. రెండోది ఏంటంటే మాధవ్ చంద్రబాబుతో అతుక్కుపోయిన మనిషి అయితే కాదు. నాకున్న అవగాహన నేను అబ్జర్వ్ చేసింది. అలాగే జగన్మోహన్ రెడ్డితో కూడా అతుక్కుపోయిన మనిషి అయితే కాదు. సరే, ఆయన కొన్ని కాంట్రాక్ట్ పనులు చేసుకుంటాడు. ఆ కాంట్రాక్ట్ పనుల్లో కాంట్రాక్టర్లు కొంతమంది జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన వాళ్ళు, కొంతమంది చంద్రబాబు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని ఏదైనా పనులు జరిగేటప్పుడు కొన్ని ఇదిగో నేను ఇది టెండర్ వేస్తాను, మీరు ఇది చేసుకోండి అని మాట్లాడుకొని ఉంటారు తప్ప ఒక కాంట్రాక్ట్ వర్షాలు సంబంధాలు ఉంటాయేమో కానీ రాజకీయ సంబంధాలు ఉండి రాజకీయ సంబంధాల పరంగా వాళ్ళతో దగ్గరికి వెళ్ళి లేకపోతే వాళ్ళ వలన ఆర్థికంగా లాభం పొంది అట్లాంటిది అయితే జరగలేదు. ఆయన మాధవ్ దగ్గర జరగలేదు. అందువల్ల అన్ని బేరీజీ వేసుకొని మిగతా వాళ్ళ విషయం ఎవరు నెచ్చుకున్నా కూడా అందరి మీద ఆరోపణలు ఉన్నాయి. ఒక 4 ప్రయత్నాలు చేశారనో లేకపోతే 4 పేర్లు వచ్చాయో చర్చకైతే వచ్చాయి. చర్చకు లాస్ట్ మూమెంట్ వరకు ఏంటి, అమ్మ సామాజిక వర్గాన్ని ఎట్లా దూరం పెట్టడానికి అవకాశం ఇచ్చారు కదా, ఆ సామాజిక వర్గానికి చెందిన సుజనా చౌదరికి ఇస్తారేమో, ఆ సామాజిక వర్గాన్ని ఇప్పుడు దూరం చేసుకునే పరిస్థితి లేదు అనేది ఒకటి వచ్చింది. అలా కాదు, రాయలసీమ సంబంధించిన రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే తప్ప కాస్త చంద్రబాబు చెక్ పెట్టినట్టు ఉంటుంది. అలాగే పార్టీ కనీసం రాయలసీమలోనే స్ట్రాంగ్గా డెవలప్ అవుతుంది. అలాగే ఆ సామాజిక వర్గం అంతా కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారికి నుంచి మన వైపు రావచ్చు, కాంగ్రెస్ వైపు పోకుండా అని కూడా ఆలోచించారు. ఆలోచించి కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా వచ్చింది. మరి వాళ్ళిద్దరినీ వాళ్ళు పక్కన పెట్టి మాధవ్ గారికి అవకాశం ఇచ్చారు. అంటే ఇక్కడ ఈ మధ్య కాలంలో అంటే ఎలక్షన్స్కి ముందు తెలుగుదేశం మీదనే ఆధారపడక తప్పని పరిస్థితి అన్నటువంటిదే అందరూ భావించింది. ఇది ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్ ముందు అయితే తెలుగుదేశం బీజేపీ మీద డిపెండ్ అయిందన్నారు. ఎలక్షన్ తర్వాత రిజల్ట్ తర్వాత తెలుగుదేశం మీద బీజేపీ డిపెండ్ అవ్వాలన్నారు. అయితే ఆ పార్టీ వీర విధేయులైనటువంటి వాళ్ళని కాకుండా లైక్ పురంధేశ్వరిని పక్కన పెట్టారు. ఇప్పుడు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ ద బిగినింగ్ భారతీయ జనతా పార్టీ మూలమే ఆయన, లేకపోతే సోము వీర్రాజు, పాకా సత్యనారాయణ, ఇప్పుడు మాధవ్. అంటే పార్టీ లో పుట్టి లేదా పార్టీ సైద్ధాంతికతతో వచ్చిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. ఇది అధికారం అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు వేరే పార్టీల నుండి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు చేతిలో ఉన్న ఈ పదవులు వీళ్ళకి ఇస్తున్నట్ట, లేదా పార్టీ వైఖరిలో ఏమైనా మార్పు వచ్చింది, మనదంటూ ఒక రికగ్నైజేషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నారు అనుకోవాలి. ఇప్పుడు రాబోయే కాలంలో రాజకీయాలు ఎలా ఉంటాయో చెప్పలేము. నేను మొదట ఆ మాట అన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఉండి 1 సంవత్సరం ఎన్నికలు ఉన్నాయనగా సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఇవాళ
సరే పొగుడుతున్నారు, ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం కూడా సహాయం చేస్తున్నది, మంచిగానే నడుస్తుంది అనుకున్నాం పాలన. కేంద్రము వీళ్ళ మధ్య సఖ్యత ఉంది, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి మంచి దారిలో వెళ్తున్నారు. కానీ సడన్ గా ఏం జరుగుతుంది ఏం తెలియదు కదా. అప్పుడు ఎలా విశ్వసించాలి చంద్రబాబు నాయుడు గారిని అయినా, లేదంటే పవన్ కళ్యాణ్ గారినా? పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో లెఫ్ట్ పొత్తు పెట్టుకున్నారు, అది ఆ మాటలే మాట్లాడాడు కొంతకాలం. ఇప్పుడేమో తన వైఖరిలో మార్పు వచ్చావు, నేను లేదు బీజేపీతోనే ఉంటాను అన్నాడు. మళ్ళీ ఇప్పుడేంటి, ఈ కూటమి కొనసాగుతుంది ఇంకా 20 సంవత్సరాలు అంటుంది. కూటమి కొనసాగుతుంది 20 సంవత్సరాలు అంటే అంటూ మళ్ళీ చంద్రబాబు నాయుడికి అన్ని విధాలుగా సపోర్ట్గానే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ప్రశ్నిస్తా అన్న ఆయన ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఇంటర్నల్ గా ఆయనకు ఏ విషయాలు తెలియదా? అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయా? జరగడం లేదు కదా. అది అందరి కార్యకర్తలకు, తెలుగుదేశం కార్యకర్తలకు సహా అందరికీ తెలుసు ఏం జరుగుతుందో గవర్నమెంట్. మరి ఏదైనా ప్రశ్నించినట్టు మనకేమైనా సమాచారం ఉందా? లేదు. మొదట రెండేదో ప్రశ్నించారని వచ్చింది బిగినింగ్ లో, అంటే గవర్నమెంట్ ఏర్పడినాక 2-3 నెలలు ఏదో ఆవేశంలో మాట్లాడింది. తర్వాత ఏమైపోయిందో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏం జరుగుతున్నదో, ఇప్పుడు ఏమేమి పరిపాలన ఎలా ముందుకెళ్తున్నదో, ఎక్కడ లోపాలు ఉన్నాయో ఆ లోపాలని మనం చెప్పక్కర్లేదు, బయటికి చెప్పక్కర్లేదు. క్యాబినెట్ మీటింగ్ లోనో ఇంటర్నల్ గానో, లేదంటే చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకంగా కూర్చోను, ఇదిగో ఈ తప్పులు జరుగుతున్నాయి, ఇలా చేయడానికి వీలు లేదు అని చెప్పాడా? అలా కూర్చున్నట్టు మనకేమైనా సమాచారం ఉందా అంటే ఏం లేదు. వాళ్ళిద్దరు కూర్చొని ఏదో సరే ఏమన్నా మాట్లాడుకొని బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పకపోని కనీసం కూర్చున్నారు, ఏదో కొన్ని విషయాలను చెప్పి ఉంటాడు అని అనుకుంటానికి కూడా వీలు లేదు. రైట్. అంటే ఇవాళ పరిపాలన పరంగా భారతీయ జనతా పార్టీ అంటే ఆల్టర్నేటివ్ కూడా ప్రిపేర్ అవుతుంది అనుకోవాలా? ప్రిపేర్ కావాలి కూడా. ఆల్టర్నేటివ్ ప్రిపేర్ కాకపోతే రాజకీయాల్లో ఏది శాశ్వతం అని చెప్పగలుగుతాం? మనం చెప్పలేం కదా. మరి పార్టీ ఎలా ఎదుగుతుంది? పార్టీలో ఒక 40 సంవత్సరాలు పార్టీ పుట్టినప్పటి నుంచి పనిచేసేటువంటి వాళ్ళు, సీనియారిటీ లీడర్లు, వాళ్ళు ఏం బాధపడుతున్నారు తెలుసా? అయ్యా బాబు, మనం బతుకున్న లోపల ఇక్కడ బీజేపీని అధికారంలోకి వస్తుందా, సొంతంగా చూడగలుగుతామా లేదో, మన బతికుండంగా అని మాట్లాడుతున్నారు. అంత ఆవేశంతో మాట్లాడుతున్నారు. మన పరిస్థితి ఎలా అయిపోయింది ఏంటి, ఇంకో పార్టీలకి మీద డిపెండ్ అయ్యి ఉండాల్సి వచ్చింది ఏంటి. ఇప్పుడు ఇవాళ ఎన్ని సీట్లు గెలిచినా కూడా ఆంధ్రప్రదేశ్ లో పొత్తు వలన తెలుగుదేశం వల్ల గెలిచారు అనేటువంటి సిగ్నల్ జనంలోకి వెళ్ళిపోయింది, కానీ మనం ఇండిపెండెంట్ గా గెలిచామని సిగ్నల్ పోలేదు కదా. కొన్ని చోట్ల జనసేన, ఎక్కువ శాతం చోట్ల తెలుగుదేశం. వాళ్ళు సిన్సియర్ గా పనిచేశారు కాబట్టి ఈ సీట్లైన పార్లమెంట్ సీట్లు కానీ 3 కానీ, అసెంబ్లీ సీట్లు 8 కానీ వచ్చాయి కదా. జనంలోకి సిగ్నల్ వెళ్ళింది. ఇండిపెండెంట్ గా బీజేపీ ఇమేజ్ తో గెలిచారు, లేదంటే మోడీ గారి చూసి గెలిచారు అనేటువంటి మాట రాలేదు కదా ఇప్పటివరకు. ఎవరు గెలిచారు? మోడీ గారి ఇమేజ్ తో లేదా బీజేపీ ఇమేజ్ తో ఫలానా ఆయన గెలిచారు అని చెప్పడానికి వీలు లేకుండా కదా. రైట్. ఇక తెలంగాణలో రామచంద్రరావు నియామకాన్ని ఎలా చూడాలి? తెలంగాణలో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు, ఆయన కూడా వేరే పార్టీ నుంచి వచ్చారు. డికే అరుణ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. లేదు రఘునందన్ రావు గారు, లేకపోతే ఆయన నిజామాబాద్ అయినా, ఆయన కూడా వీళ్ళంతా ఇతర పార్టీ నుంచి వచ్చారు. సరే, బాగానే పనిచేస్తున్నారు, చురుగ్గా వెళ్తున్నారు, ముందుకెళ్తున్నారు, గెలిచారు, పార్లమెంట్ మెంబర్లుగా జనంలో ఉంటున్నారు, బాగా మంచిగా మాట్లాడగలుగుతున్నారు, కౌంటర్ ఇవ్వగలుగుతున్నారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ గ్రూప్ విజయాలు తయారయ్యాయి కదా. ఇప్పుడు కొంతమంది ఏంటి, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మన బండి సంజయ్ గారితో ఉంటే మనకు పదవులు వస్తాయేమో, మనం చెప్పింది పనులు అవుతాయేమో అని అటువైపు కొందరు, లేదు కిషన్ రెడ్డి గారి వైపు ఉంటే కొన్ని పనులు జరుగుతాయేమో, మనకు పదవులు వస్తాయేమో అని కొంతమంది ఇటువైపు వెళ్ళారు, గ్రూపులు అయిపోయి. ఏది కాకుండా మళ్ళీ ఈటెల రాజేందర్ గారు ఆయన వైపు. ఇలాంటి పరిస్థితుల్లో మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. తను మీద ఎలాంటి ఆరోపణలు లేవు రామచంద్రరావు మీద. అంటే కులాలు పక్కన పెడతాం, అతని మీద అయితే నేను ఇక్కడికి వచ్చి 25 ఏళ్ళు నేను
25 సంవత్సరాల నుంచి నాకు ఆయన బాగా సన్నిహితుడు. మా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం, కలుస్తూ ఉంటాము. ఎప్పుడు కూడా అతను ఏదో తప్పుదారి పట్టాడనో, లేదంటే ఇంకో పనులు తప్పుడు పనులు చేశాడనో, పైరవీలు చేసుకున్నాడనో, ఇవన్నీ కాంట్రాక్ట్ పనులు చేసుకున్నాడు, అవన్నీ ఏం లేదు. ఆయన లాయర్ ప్రాక్టీస్ చేసుకుంటాడు, దాని మీదనే జీవిస్తూ ఉంటాడు, పార్టీ పని చేస్తూ ఉంటాడు. రెండోది ఇప్పుడు అందరితో బాగుంది. ఆయన దగ్గర గుప్పిజాలు ఏం లేవు. ఎవరు ఉన్నా కూడా వాళ్ళతో వెళ్తాడు. దత్తాత్రేయ గారు, లక్ష్మణ గారు వీళ్ళందరితో కలిసి పనిచేసినాడు. వెంకయ్య నాయుడు వీళ్ళందరితో కలిసి పనిచేసినాడు. ఇక్కడ మళ్ళీ ఏమైపోతుంది, ఇప్పుడు ఈటల రాజేందర్కి ఇద్దామా, బండి సంజయ్ గారు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు బండి సంజయ్కి మళ్ళీ ఇద్దామా అంటే, బండి సంజయ్ ఇవాళ నేషనల్ పాలసీ ఏంటి, మంత్రిగా ఉంటూ రాష్ట్ర అధ్యక్షులుగా ఉండకూడదు. ఈవెన్ గుజరాత్ లో కూడా కేంద్ర మంత్రిగా ఉండాలని రాష్ట్ర అధ్యక్షులుగా ఇప్పుడు వద్దన్నారు, వేరే వాళ్ళు పెట్టుకుంటున్నారు. అక్కడ కూడా ఈవెన్ సొంత స్టేట్ లో కూడా ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ అది కూడా అది ఇక్కడ కూడా పడుతుంది. అందువల్ల ఆయన మంత్రి పదవి వదులుకోవాలి. ఆయన మంత్రి పదవి ఉంటేనే బాగుంటుంది అన్నది, రెండు ఉండాలా, కిషన్ రెడ్డి ఉన్నాడు కదా అని ఆయన వాడు. దానివల్ల ఏంటి, సరే మంత్రి పదవి వద్దంటే మంత్రి పదవి ఉంచుకో, ఇది ఇచ్చే అవకాశం లేదు అన్నారు. కిషన్ రెడ్డి ఆల్రెడీ 3 సార్లు ఉన్నారు, ఇంకా అది ఇంకా ఉంచే అవకాశమే లేదు ఆయన తర్వాత. ఈ పరిస్థితుల్లో మళ్ళీ రాబోయే మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గ్రూపిజాలను కంట్రోల్ చేయాలి అంటే కూడా ఇంకో మనిషి ఉండాలి. ఆ మనిషి ఎవరు ఉండాలి, పూర్తిగా లాయల్టీ అయిన వాడు ఉండగలిగితే ఈతల ఆయన వచ్చిన గౌరవిస్తాడు, అవతల ఆయన వచ్చిన గౌరవం. ఏదైనా విషయం ఉంటే తను విని పై వాళ్ళకి చెప్పి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాడు. స్వతంత్ర నిర్ణయం తీసుకోకుండా, లేదా నోరు జారకుండా, వచ్చిన వాళ్ళని గౌరవించకుండా. ఇప్పుడు ఒకసారి కేంద్ర మంత్రిగా ఉండి బండి సంజయ్ గారు ఒక పార్లమెంట్ మెంబర్ కలవడానికి వెళ్తే, బీజేపీని వేరే పార్టీ గారు 1.5 గంట సేపు కూర్చోండి బయట, 1.5 గంట సేపు. మళ్ళీ లోపల పోనీ ఏదైనా మీటింగ్ జరుగుతున్నారా, చాలా పెద్ద వాళ్ళు ఉన్నారా అంటే బయటకు వచ్చి తెలియదు ఆయనకు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఆ లోకల్ సామాన్య మామూలు లీడర్స్ వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడు, అదే ఆయన అవగౌరవంగా ఫీల్ అయ్యారు. అట్లా చేస్తారు. అందువలన ఏంటి, అవన్నీ లేకుండా, ఈ గ్రూపిజాలు లేకుండా ఉంటే ఆయన కంట్రోల్ చేయగలుగుతాడని అన్ని భావించారు. ఉన్న వాళ్ళలో మరి ఇప్పుడు అందరూ రాష్ట్ర అధ్యక్షులు చేసిన, లక్ష్మణ్ చేసి ఆయన కేంద్రానికి పోయా, దత్తాత్రేయ గారు గవర్నమెంట్ ఆయన రాష్ట్ర అధ్యక్షులు చేసి పోయా, ఇంకా కిషన్ రెడ్డి ఆల్రెడీ చేశా, బండి సంజయ్ చేశా, ఇక ఉన్న వాళ్ళల్లో మరి సీనియర్ మోస్ట్ ఆయనే. కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చారని నేను. రైట్. ఇక ఆంధ్రప్రదేశ్లో తాజాగా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయినటువంటి సందర్భంగా సుపరిపాలన పేరుతో జనం దగ్గరికి వెళ్తుంది. ప్రతి ఎమ్మెల్యే కూడా ఇంటింటికి తెలుగుదేశం లేదా ఇంటింటికి కూటమి ప్రభుత్వం అనేటటువంటి పాయింట్తో వెళ్తూ ఉన్నారు. చేసినవి చెప్తున్నారు, చేయబోయేది చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఒక సంవత్సరం అయింది, ఆ సంవత్సరంలో ఏం సాధించాము, ఏం చేయగలిగాము అన్నది జనానికి చెప్పడంలో తప్పే లేదు, ప్రజల్ని కలుసుకోవడం తప్పలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు ప్రజల మధ్యలో ఉంటేనే వాళ్ళ కష్టానిష్టాలు తెలుస్తాయి, ఎంతో కొంతమందికి సహాయం చేయడానికి అవకాశం వస్తుంది. ఏసీ రూముల్లో కూర్చొని మీటింగుల్లో, మీటింగ్లో పాల్గొని, ఎక్కడైనా ప్రోగ్రాంలు జరిగితే పాల్గొని వెళ్ళిపోయే వాళ్ళకు ఆయా నియోజకవర్గాల్లో జరిగేటువంటి ప్రజల యొక్క ఇబ్బందులు ఎలా అర్థమవుతాయి, అసలు అపాయింట్మెంట్ దొరకవు, వాళ్ళు తిరగాలంటే కూడా తిరగలేరు. చాలా మంది వాళ్ళ చుట్టూ మనం తిరగలేరు అని చెప్పి బాధపడుతూ ఇళ్లలో కూర్చొని ఇబ్బంది పడతారు. సో కాబట్టి జనంలోకి వెళ్ళడంలో తప్పలేదు, ఏ రాజకీయ పార్టీ కూడా జనంలో ఉంటేనే మంచిది. సరే, ఓ ప్రోగ్రాం తీసుకున్నారు, జనంలోకి వెళ్తున్నారు, వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు సంవత్సరం నుంచి ఏం చేశారు, ఆ ఊరికి వెళ్ళారు అనుకోండి, ఎమ్మెల్యే లేదా మంత్రి వెళ్ళాడు, ఆ ఊరు వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఏమన్నా ఏం చేయకపోతే అడుగుతారు. అలాగే సంక్షేమ పథకాలు ఏమైనా అందకపోయినా అడుగుతారు. వాటిని దిద్దుకునే అవకాశం అయితే వస్తుంది. అలా కాకుండా ఏమైపోతుంది, నేను చూశాను వాళ్ళ టీవీలలో ఏదో కొంతమంది ఊరికి అలా ఇంటర్వ్యూ చూపించారు.
సుభిక్షంగా ఉంది రాష్ట్రం, సుభిక్షంగా ఉంది మా ఊరు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మేము చాలా సంతోషంగా ఉన్నాం ఈ సంవత్సరం నుంచి. అంటే అంతకుముందు తన్నులు తిని, లేకపోతే కనుక ఆరోగ్యాలు పాడైపోయి, అన్నానికి ఆకలి అలమటించి ఇంట్లో పడిపోయినారు వాళ్ళంతా. అట్లా మాట్లాడుతున్నారు ఇప్పుడు మరి. అలా ఎప్పుడు లేదు కదా, ఆకలితో చావులు ఎప్పుడు లేవు కదా, అనారోగ్యాలతో ఏం లేవు కదా. అంటే అలా చెప్పిస్తున్నాడు వాళ్ళతో. చెప్పించి అలా పొగిడించుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇది అవసరం లేదు అంత పబ్లిసిటీ పొగిడించుకోవడానికి. జనంలోకి వెళ్ళండి, వాళ్ళ కష్టాలని నోట్ చేసుకోండి, అప్పటికప్పుడు ఏదైనా అప్పటికప్పుడు చేయాల్సి ఉంటే అధికారులకు ఇవ్వండి. ఈ సంవత్సరం కూడా ఏమో చేసామంటే ఏం చేశారని నాకు అర్థం కాలేదు. రోడ్లు వేసాము ఒక మాట, రోడ్లు వేసి ఉంటే ఆ పోతే ఆ రోడ్లు వేసారనేది కనపడుతుంది. ఆ రోడ్లు ఉన్నాయా పాడైపోయా కూడా కనపడుతుంది. ఒకవేళ కాంట్రాక్టర్లు నాశనక పనులు చేసి కొంచెం పోయినాయని వార్తలు వస్తున్నాయి. మీరు కల్లారా చూస్తారు అక్కడ ఆ రోడ్డు బాగుండే లేదా. తర్వాత ఆ ఊరికి మంచినీళ్ళ వసతి, జనరల్గా రోడ్డు, మంచినీళ్ళు, డ్రైనేజీలు ఇవి ఉంటాయి. అలాగే ఆ గ్రామ అభివృద్ధికి నిధులు వచ్చాయా లేదా కేంద్రం నుంచి నేరుగా, ఇట్లాంటివి ఉంటాయి. వ్యక్తిగతవి ఉంటాయి. నిరుద్యోగులు ఉన్నప్పుడు మా అబ్బాయి ఉద్యోగం ఇప్పించాలి, చదువుకున్నాడు ఉంటాయి. కొంతమందికి ఇప్పించి ఉండొచ్చు, కొంతమందికి లేదు. ఇప్పుడే ప్రైవేట్ కంపెనీలు వస్తున్నాయి కాబట్టి మేము నిరుద్యోగులకి చాలా మందికి అవకాశం వస్తాయని చెప్తున్నది. అది సమయం పడుతుంది. ఈ సంవత్సర కాలంలో చేసిందంటూ పెద్దగా ఏమీ లేదు. దాన్ని ఏమీ లేకపోయినా బూస్టప్ చేసుకునే ప్రయత్నం చేసి కొంతమందిని తయారు చేసి ముందుగానే ఆ ఊరికి పోయే లోపలనే అక్కడ ఉండే కార్యకర్తలు ఇలా మాట్లాడండి, ఇలా చెప్పండి అని చెప్పి వాళ్ళకి మైకులు ఇచ్చేసి వాళ్ళు చెప్పే విధానం తెలిసిపోతుంది. మాట్లాడే భాషలోనే మనకు అర్థమవుతుంది. భావాలని వాళ్ళతో మాట్లాడిస్తున్నారని మనం ఏమైనా చెవులప్పుడు పెట్టుకున్నాము చూసే వాళ్ళందరికీ. ఇప్పుడు సడన్ గా ఒక ఇంటికి పోతామండి, వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో ఫ్యాక్ట్ ఏదో అదే చెప్తారు వాళ్ళు. నువ్వు తయారు చేసి ఆడు నిలబెట్టి కెమెరాల ముందా వాళ్ళతో చెప్పిస్తే ఎలా ఉంటుంది? ఆడు ముందుగానే చెప్పింటారు ఇలా చెప్పండి, వాళ్ళు అలాగే సుభిక్షంగా ఉన్నారంట. అసలు భారతదేశం ప్రపంచంలోనే సుభిక్షం లేదు. యుద్ధాలతో, వ్యవహారాలతో ఉంది, అప్పులతో ఉంది, కేంద్ర ప్రభుత్వం విధానాల్లో కూడా లోపాలు ఉన్నాయి. ఇంకా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, నిరుద్యోగం పెరిగిపోయింది. ఎక్కడ సుభిక్షంగా ఉందండి? దేశం వెళ్ళిన రాష్ట్రం ఉందా? మరి ఎలా అలాంటి మాటలు చెప్పిస్తారు? అది చెవులో పూలు పెట్టింటే కదా, వినే వాళ్ళకి ఎలా ఉంటుంది? అసహ్యంగా అనిపిస్తుంది కదా. అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా వాస్తవాలు ఎందుకు తీసుకొని ఈ తిట్టుడు వ్యవహారాలు, మాటలు ఏది పక్కన పెట్టేసి మంచి భాషతో ప్రభుత్వంలో ఏం వైఫల్యాలు ఉన్నాయో అవి జనానికి చెప్పగలిగితే అవి తీసుకుని ఇదిగో మీ ఊరిలో ఈ పని చేస్తామన్నారు, చేయలేదు, ఈ శాంక్షన్ అయింది, నిధులు రాలేదు, ఈ వర్క్ శాంక్షన్ అయింది, టెండర్ పిలిచలేదు, ఈ వర్క్లో నాశనక నిర్మాణాలు జరుగుతున్నాయి అనే దాటి మీద వెళ్తే గనక జనం అర్థం చేసుకుంటారు. జనం కూడా వాళ్ళకి తెలియని విషయాలు ఉంటాయి. కొన్ని నిధులు శాంక్షన్ చాలా మంది తెలిసి ఉండదు. ప్రతిపక్ష పార్టీ బాధ్యత చెప్పాలి. చెప్పినప్పుడు ప్రశ్నిస్తారు. రేపు ఏమంటే నిధులు వచ్చినా ఎందుకు కట్టలేదు, ఎందుకు రోడ్డు వేయలేదు, ఎందుకు వాటర్ ఫెసిలిటీ ఇవ్వలేదు, ఇవన్నీ వస్తాయి. స్కూళ్ళు ఇవన్నీ కూడా, ఏదైనా స్కూళ్ళలో మౌలిక వసతులు కానీ ఇవన్నీ కూడా వస్తాయి, అన్నీ వస్తాయి. ఇది అలవాటు చేసుకుంటే రాష్ట్ర అభివృద్ధికి సహకరించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కానీ ఏదో లైన్ దాటేసి ఏంటంటే అనవసర విషయాలన్నీ మాట్లాడుకొని నువ్వు నాలుగు తిడితే వాళ్ళు పని తిడితే దేనికి ఏమైంది? వాళ్ళ ప్రజలకు ఏం అవసరం ఉంది? ఏం అవసరం లేదు. మీరు సంవత్సరం అయింది, ప్రభుత్వ వైఫల్యాలు ప్రతిపక్ష పార్టీ బాధ్యత. చెప్పండి, అంకెలతో సహా చెప్పండి, ఫ్యాక్టరీతో సహా చెప్పండి, దొరికిన సమాచారం మేరకు వాస్తవాలు పెట్టండి, అబద్ధాలు చెప్పకుండా. అలాగే ప్రభుత్వం కూడా ఏం చేశామో ఏం చేయలేదో చెప్పండి. ఇవేమి చేయలేని దాన్ని ఎందుకు చేయలేదని అనేది ఎందుకు వస్తుంది? సంవత్సర కాలంలో కొన్ని చేయలేకపోయారు. ఎందుకు? ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో కూడా జాప్యం జరుగుతున్నది. అవే చెప్పండి. ఇప్పుడు చేయలేకపోయాము, రేపటి నుంచి ఇక్కడ ఈ వర్క్ స్టార్ట్ అయితే రేపటి నుంచి చేస్తాం, ఇదిగో టెండర్లు పిలిచావు, రాజధాని పనులు స్టార్ట్ అవుతున్నాయి, ఇదిగో పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఇది జరుగుతుంది, ఇది చెప్పండి. కానీ ఇవన్నీ
ఫ్యాక్ట్ చెప్పండి. అలాగే సంక్షేమ పథకాలు ఇదిగో ఇవి చేయగలిగినాము. అలా కాకుండా ఏమైపోతుంది, నోరు తెరిస్తే వ్యక్తిగతంగా మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావన తేవాల్సిన అవసరం ఏముందండి? కొన్ని ప్రస్తావన ఒక ముఖ్యమంత్రిగా తీసుకొచ్చి ఇదిగో గత ముఖ్యమంత్రి ఈ పని చేయలేకపోయాడు అంటే అది వేరు. దూషిస్తూ మాట్లాడడం, వాళ్ళ కుటుంబాన్ని మాట్లాడడం, పులివెందుల గురించి మాట్లాడడం, ఇదేమైనా ఎన్నికల ప్రచారమా? అవతల వాళ్ళు ఓటు రాకుండా చేయాలా అంటే మనం విని చెప్తే కానీ ఓటర్లు మన వైపు అట్రాక్టివ్ కాదంటే చెప్పొచ్చు. ప్రభుత్వ కార్యక్రమాలకు చెప్తారు. అలాగే ప్రతిపక్ష నాయకుడు ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తని మీటింగే ఉండదు, ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడికైనా ఏమైనా ఆయన కూడా అంతే వ్యక్తిగతంగా మాట్లాడటము, ఏమో చేయటము, ఇవన్నీ ఆయన కూడా దూషిస్తూ కొన్ని మాటలు మాట్లాడటం. దేనికి ప్రయోజనం అవి చెప్పండి? ప్రభుత్వం అన్నాక పరిపాలన, ప్రజా సంక్షేమం, అభివృద్ధి, వీటి మీద దృష్టి పెట్టి వాటి మీద మీరు ముందుకెళ్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఇంకా ఏదైనా బాధల్లో ఉంటే చెప్పుకుంటారు, ఇదిగో మాకు ఈ ఊరికి ఇది రాలేదు అని. ఇప్పుడు ఒకసారి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యను నేను చెప్తే రాజశేఖర్ గారు చేస్తారు చేయరు అనే సందిగ్ధలో చంద్రబాబు నాయుడు గారు. నేను అప్పుడే వెళ్ళి ఏమయ్యా మీ జిల్లా ఆయన ఇది ఇట్లా సమస్య ఉంది, ఈ సమస్యను మరి నేను చెప్తే చేస్తాడా, నన్ను వ్యతిరేకంగా చూస్తుంటాడు కదా. నేనే తప్పది, ఆ సమస్యను మీరు స్పష్టంగా పేర్కొంటూ మీ ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఒక లేఖ రాయండి. దాన్ని ఆయన పరిశీలించి సంబంధిత అధికారులకు ఏదైనా ఆదేశాలు చేసి పరిష్కార మార్గం చూస్తాడు. అంతే తప్ప నువ్వు ఇట్లాంటివి ఆలోచిస్తావు అన్న తర్వాత వారానికి రాశాడు. మళ్ళీ నేను రాసేడు గారిని అడిగాను, మీకు ఏమైనా చంద్రబాబు నాయుడు గురించి ఇలా వచ్చిందా అంటే ఆయన కుప్పం నియోజకవర్గ అభివృద్ధి గురించి అది కూడా అంటే నవ్వి అవునయ్యా రాశాడు, నేను ఎంబడే అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఎట్లుంది అసలు ఆ పద్ధతి ఎలా ఉంది చెప్పండి? అలాంటి పాజిటివ్లో వెళ్ళాలి. అంతేగాని రాజశేఖర్ రెడ్డి ఆయన కుటుంబము ఆయన ఫ్యామిలీ ఏం చేయలేదు, మొత్తం రాజారెడ్డి ఇవన్నీ మాట్లాడేది ఏంటి? అవన్నీ ప్రతి కుటుంబంలో మంచి చెడు ఉంటది. అందరి వెనకాల వీపులు బ్యాక్గ్రౌండ్ అందరూ మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? రాజకీయ నాయకుల్లో ఉండరు కదా. ఎవరి కుటుంబాలు వాళ్ళవి ఎలా పెరిగారో ఎలానో వాళ్ళ జీవన విధానాలు అయిపోయాయి. పాతకాలం అయిపోయింది, ప్రజెంట్ కాలం ఉన్నది. ప్రజెంట్ కాలంలో ఏం జరుగుతుంది, ఏం చేయాలా? ఎస్, ప్రజెంట్ కాలంలో ఏం జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేశారో గత ప్రభుత్వంలో, మీరు ఒట్టే ఆరోపణలు కాదు సాక్ష్యాధారాలతో ఈ తప్పు జరిగింది, మీరు ఆ తప్పును మీరు దిద్దాలి. ఆయన ఆ తప్పును ఎత్తి చూపాలా? అవసరమైతే అందులో కేసు పెట్టేటువంటి అంశం ఉంటే కేసు పెట్టాలి, దాన్ని మీరు దిద్దాలి. అలాంటి తప్పు మీరు చేయకుండా నా పాయింట్, మెయిన్ పాయింట్, గత ప్రభుత్వం తప్పులు చేసినప్పుడు అదే తప్పులు మీరు చేయకుండా ఉండాలి. మీరు కూడా అదే తప్పులు చేస్తే ఏంటి తేడా? అదే గత ప్రభుత్వ పాలనలో టెండర్లలో అన్నింటిలో పర్సెంటేజ్ తీసుకున్నారు, ఆరోపణలు చేశారు. ఇప్పుడు మీరు తీసుకోవడం లేదా పర్సెంటేజ్లు? మీరు ఆపేయాలి కదా. మీరు తీసుకున్నట్టు మళ్ళీ నెక్స్ట్ జగన్మోహన్ గారు వచ్చారు, మళ్ళీ అరే వాళ్ళు తీసుకున్నారు మనం తీసుకున్నాం, మళ్ళీ మేము తీసుకుంటున్నాం. ఇదే పరిపాలన? ఇదే ప్రజలకు చెవులు పూలు పెట్టేస్తారా మీరు? ఇది అన్ని రాజకీయ పార్టీలు అవినీతి రహిత పాలన అని చెప్పి మీరు ప్రమాణ స్వీకారం రోజే మాట్లాడతారే. ఎక్కడ ఆ అవినీతి లేని పరిపాలనకు మీరు కంకణ బద్దులై పనిచేశారో చెప్పండి? ఏ రాజకీయ పార్టీ ఏం చేస్తుండగా? చేయటం లేదు, ఊరి మాటలు మాట్లాడుతున్నారు అంతే. మళ్ళీ మీ దారి మీది, మీరు ఏం చేయాలో ఏం చేసుకుంటున్నారు. అదే అది వాస్తవం. జనాలందరికీ ఏం జరుగుతుంది, ఏం చేసుకుంటున్నారు. రైట్. జగన్ పాదయాత్ర ప్రకటన అంటే నేను త్వరలో జిల్లాల యాత్ర చేస్తాను, ఆ తర్వాత చివరిలో పాదయాత్ర చేస్తాను అన్న ప్రకటన ఎలా చూడాలి? నేను ఇందాకనే చెప్పాను, ఏ రాజకీయ నాయకుడైనా జనంలో ఉంటేనే మంచిది, ఉండాలి. జిల్లాలకు వెళ్ళి ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన
ఎమ్మెల్యేలకే సగం మంది ఎమ్మెల్యేలకే వాళ్ళు అడిగిన టైంలో అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. ఇక మామూలు నాయకులకి ఎప్పుడు ఇచ్చాడు? అసలు ఇవ్వలేదు. ఇప్పుడైనా ఓకే, మళ్ళీ అధికారులకు రావాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వడం కాదు, ఇప్పుడు అదే అపాయింట్మెంట్లు ఇస్తున్నారు, కలుస్తున్నారు అనుకోండి చాలా మంది. కానీ జనం దగ్గరికి నేనే వెళ్తాను, జిల్లాలకు వెళ్తాను, నాయకుల దగ్గర కలుసుకుంటాను అంటే మంచి శుభ పరిణామే కదా. అంటే ఆలోచన విధానం మారింది కదా. వెళ్ళు, కలుసుకో, జిల్లాలని తిరుగు, వెహికల్స్ లో వెళ్తావో, వ్యాన్లో వెళ్తావో, ప్రతి జిల్లాకు ముఖ్యమైన వాటిని కూర్చోబెట్టుకో, సామాన్య కార్యకర్తలను కలుగు, జిల్లాల సమస్యలు ఏమున్నాయి తెలుసుకో, పార్టీలో ఏమన్నా అంతర్గత తగదాలు ఉంటే పరిష్కరించు, చెయ్యి. అలాగే ఎన్నికల సంవత్సరంలో నేను పాదయాత్ర చేస్తాను అన్నాడు. నేను విన్నా, అది ఎన్నికల సంవత్సరం అన్నాడు, పాదయాత్రికుడుగా. ఇంకొక సంవత్సరం ఎన్నికలు ఉన్నాయనగా పాదయాత్రకు వెళ్తాను. 3 నెలలు 4 నెలలు వెళ్తాను. ఇప్పుడు ఎట్లా ఎన్ని నెలలు వెళ్తాడో మనకు తెలియదు. లేదు 2 సంవత్సరాల ముందు వెళ్తాడో తెలియదు. ఎన్నికల ముందు అన్న ఒక మాట అన్నాడు. వెళ్తే మంచిదే, పాదయాత్ర చేసి జనంలో కలుసుకుంటూ వెళ్తాను అంటే తప్పేముంది. కాకపోతే ఏంటంటే శాంతి భద్రతకి విఘాతం అనేది జరగకుండా కార్యకర్తలకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తూపు అల్లర్లు ఇవన్నీ జరగకుండా ఒకరి మీద ఒకటి పడ్డం ఇవన్నీ. ఎందుకంటే ప్రస్తుత పోలీస్ వ్యవస్థలు ఎలా ఉన్నాయంటే కంట్రోల్ చేసే పరిస్థితులు లేవు. వాళ్ళు ఏదో ఊరికి టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు. దాని వలన ఏంటి, సామాన్య ప్రజలు ఎవరికైనా నష్టం జరిగితే అది అంత మంచిది కాదు. అందువల్ల జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకొని చేయాలి. ఏ కార్యక్రమంలో దుందుడుకు అవసరం లేదు. ఒక ప్రణాళిక ప్రకారం పోవాలి. శాంతి భద్రతలు కూడా సహకరించి తను జనంలోకి వెళ్ళాలి. అది కాకుండా ఏంటి, చూస్తున్నా కదా ఎంత అసలు చనిపోయిన వ్యక్తి దగ్గరికి పరామర్శకు వెళితే సీఎం జగన్ అని అరుస్తారా, కేకలేస్తారా? దాన్ని అలౌ చేస్తావా? నువ్వు కంట్రోల్ ముందే చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇలా ఉండకూడదు అని మీ నాయకులతో వాళ్ళకి చెప్పించి ఉండాలి. ప్రెస్ మీట్ మాట్లాడుతున్న కెమెరాల ముందు వెనకాల అరుస్తున్నారు సీఎం జగన్ అని ఓ కేకలు, మీ మాటలు సరిగ్గా వినపడడం లేదు. దాని డిసిప్లిన్ అంటామా పార్టీలో? అలానా? ఓకే, అది పార్టీ కార్యక్రమం అయితే విపరీతంగా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కార్యకర్తలు ఎక్కువ వచ్చారు, వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయాం, వాళ్ళు మరి పార్టీ కార్యక్రమంలో అలా మాట్లాడతారు, స్లోగన్లు ఇస్తారంటే ఇవ్వచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్తే కొన్ని చోట్ల సీఎం అని అరిచారు కదా. దాన్ని ఏం తప్పేమైనా పెట్టారు ఎవరన్నా? అందువల్ల ఏమీ లేదు. ఎవరైనా కార్యకర్తలు మా నాయకులు సీఎం కావాలని కోరుకుంటారు, లేదా ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారు, కేంద్ర మంత్రులు కావాలని కోరుకుంటారు. అది వాళ్ళ ఇష్టం, మాట్లాడతారు, వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి ఏంటంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు. సందర్భం ఉండాలి, మంచి సందర్భమా, ఎట్లాంటి సందర్భం అనేది చూసుకొని అవన్నీ అలౌ చేయాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయం ఒకటైతే, కూటమి ప్రభుత్వము అలాగే ప్రతిపక్షం తీసుకున్న నిర్ణయాలు మరొకటి చర్చకు వస్తున్నాయి. వాటి మీద తనదైనటువంటి అభిప్రాయాన్ని చెప్పారు లక్ష్మణ్ గారు.